హాయ్ రండి. ప్రిన్సిపల్ నెంబర్ 9 చూడండి. ఏంటో ప్రొవైడ్ వాల్యూ టు ద కన్జ్యూమర్స్ ఇన్ రెస్పాన్సిబుల్ మేనర్. అరే బాబు, ఏ కంపెనీ అయినా సరే ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ ఎనీ కంపెనీ, whether you are in the service sector, you are in the manufacturing sector, whatever, the primary purpose of any company is to provide better products and services to the consumers for making their life better in exchange of రీజనబుల్ ప్రాఫిట్స్. నువ్వు తయారు చేసే గూడ్స్ అండ్ సర్వీసెస్ వాడటం వల్ల వాళ్ళ జీవితాలు కొంచెం బాగుపడాలి, సంకనాకి పోకూడదు. దీనికి ఎక్స్చేంజ్ ఏం చేసుకోవచ్చు నువ్వు? దీనికి బదులుగా నువ్వు టేక్ రీజనబుల్ ప్రాఫిట్స్, నాట్ లాట్ ఆఫ్ ప్రాఫిట్స్. చూద్దాం ఏంటమ్మా చెప్పండి. ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ ఎనీ కంపెనీ ఈజ్ టు ప్రొవైడ్ ఏంటి? గూడ్స్ అండ్ సర్వీసెస్. ప్రొవైడ్ లేదా ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ ఫర్ మేకింగ్ బెటర్ లైఫ్ టు ద కస్టమర్స్ ఇన్ ఎక్స్చేంజ్ ఆఫ్ రీజనబుల్ ప్రాఫిట్స్. చూడండి ఫస్ట్ పాయింట్. ప్రైమరీ పర్పస్ ఆఫ్ ఎనీ బిజినెస్ ఈజ్ టు క్రియేట్, తయారు చేయండి, ప్రొవైడ్ చేయండి. ఏంటవి? పనికొచ్చే ప్రొడక్ట్స్. ఈజ్ టు క్రియేట్ అండ్ ప్రొవైడ్ యూస్ఫుల్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ టు కస్టమర్స్ ఇన్ ఎక్స్చేంజ్ ఆఫ్ రీజనబుల్ ప్రాఫిట్స్. మంచి ప్రొడక్ట్స్ తయారు చేయండి, మంచి ప్రొడక్ట్స్ ప్రొవైడ్ చేయండి, అంతేకాని పనికి మళ్ళీ తయారు చేయకండి. ఫెయిర్నెస్ క్రీములు, మా ఫెయిర్నెస్ క్రీమ్ రాసుకొని తెల్ల వస్తారా? లేదంటే ఆదివాసీ హెయిర్ ఆయిల్ రాసుకుని జుట్టు వస్తుందా? చెప్తుంది, అర్థమవుతుందా మీకు? సో ఇలాంటి పనికి మళ్ళీ కాకుండా ప్లీజ్ క్రియేట్ అండ్ ప్రొవైడ్ యూస్ఫుల్ ప్రొడక్ట్స్. ఏంటమ్మా చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ ఫోను చూడండి. హ్యాపీగా మొబైల్ ఫోన్ రావటం వల్ల మీరు ఇంట్లో కూర్చొని క్లాసెస్ చూస్తున్నారు. ల్యాప్టాప్స్, కంప్యూటర్స్, లేదా ఐప్యాడ్లు, కెమెరాలు చూడండి ఎంత మంచి ప్రొడక్ట్స్ ఇవన్నీ. అంటే ఇవన్నీ వాడుకోవటం వల్ల వీఆర్ సేవింగ్ లాట్ ఆఫ్ టైమ్, వీఆర్ మేకింగ్ సమ్ ప్రోగ్రెస్ ఇన్ లైఫ్. మొబైల్ ఫోన్ తయారు చేయటం వల్ల దే ఆర్ టూ కైండ్ ఆఫ్ థింగ్స్. ఒకటి, బాగా వాడుకుంటే దేర్ ఈజ్ పాజిటివ్ ఇంపాక్ట్. వేరే సైడ్ కూడా ఉంది కదా. మొబైల్ ఫోన్ తయారు చేయటం వల్ల దేర్ ఈజ్ నాట్ ఓన్లీ పాజిటివ్ ఇంపాక్ట్, దేర్ ఈజ్ నెగిటివ్ ఇంపాక్ట్ ఆల్సో. అవునా కదా? మొబైల్ ఫోన్స్ అవ్వచ్చు, లేదా వాట్ ఎవర్ ద న్యూ గ్యాడ్జెట్స్ వల్ల పాజిటివ్ ఇంపాక్ట్తో పాటు నెగిటివ్ ఇంపాక్ట్ కూడా ఉంటుంది. కాబట్టి ఏం చెప్తారు? అరే బాబు, మీరు ఏదైతే ప్రోడక్ట్ తయారు చేస్తున్నారో ప్లీజ్ ట్రై టు రెడ్యూస్ నెగిటివ్ ఇంపాక్ట్ ఆన్ ద సొసైటీ. మీరు చేసే ప్రోడక్ట్ వల్ల ఏదైతే నెగిటివ్ ఇంపాక్ట్ పడే ఛాన్సెస్ ఉన్నాయో దాన్ని ప్లీజ్ ట్రయింగ్ టు రెడ్యూస్. అంటే ఏం చెప్తారమ్మా? ప్లీజ్ ట్రయింగ్ టు రెస్ట్రిక్ట్. అన్ఆథరైజ్డ్ సాఫ్ట్వేర్ మీ ఫోన్లో ఇన్స్టాల్ అవ్వకుండా చేయండి. అన్ఆథరైజ్డ్ డేటా మీ ఫోన్లో నుంచి ఎవరు హ్యాక్ అవ్వకుండా చూడండి. ఐఫోన్ ఉందనుకోండి అమ్మా, దట్ కెనాట్ బి హ్యాక్డ్. అంటే ఏంటి? ఏదైతే నెగిటివ్ ఇంపాక్ట్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయో ఆ నెగిటివ్ ఇంపాక్ట్ని రెడ్యూస్ చేయడానికి ట్రై చేయండి. సెకండ్ పాయింట్ చూడమ్మా. రెడ్యూస్ నెగిటివ్ ఇంపాక్ట్. ఎంటిటీస్ షుడ్ పుట్ ఎఫర్ట్స్ టు రెడ్యూస్ నెగిటివ్ ఇంపాక్ట్ ఆఫ్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ ఆన్ ద కన్జ్యూమర్స్, న్యాచురల్ ఎన్విరాన్మెంట్ అండ్ సొసైటీ ఎట్ లార్జ్. అంటే మా ప్రతి ప్రోడక్ట్లో గుడ్ ఉంటుంది, బ్యాడ్ ఉంటుంది. ఏది మంచిది కాదు, ఏది చెడు కాదు. దాన్ని మనం వాడుకునే విధానాన్ని బట్టి అది మనకు మంచి అవుతుంది, చెడు అవుతుంది, అంతే. ఏం చెప్తున్నారమ్మా? రెడ్యూస్ నెగిటివ్ ఇంపాక్ట్. ప్లీజ్ ట్రయింగ్ టు రెడ్యూస్ నెగిటివ్ ఇంపాక్ట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఆన్ సొసైటీ, ఆన్ ఎన్విరాన్మెంట్, ఆన్ యువర్ కన్జ్యూమర్స్. నెక్స్ట్, మీరు కానీ కొన్ని చూసారంటేనమ్మా, కొంతమంది వస్తారు. అసలు కొంతమంది వచ్చేసి, మీరు కానీ మా ప్రోడక్ట్ తప్ప వేరే ప్రోడక్ట్ తీసుకున్నారంటే అవుట్. అంటే అలా క్రియేట్ చేస్తారమ్మా, అలా డిజైన్ చేస్తారు. ఈ ప్రోడక్ట్ డిజైన్ చేసేటప్పుడే ఎట్లా చేస్తారంటే ఇంక మైండ్లో కస్టమర్కి, అరే కొంటే ఇదే కొనాలరా, ఇది తప్ప ఏం కొన్నా సరే మనకి పని అవ్వదు.
అంటే ఏంటి? వైల్ డిజైనింగ్ ద ప్రొడక్ట్, వైల్ డిజైనింగ్ ద ప్రొడక్ట్ లేదా వైల్ డిజైనింగ్ ద టెక్నాలజీ, ఫ్యూ కంపెనీస్ ఆర్ డిజైనింగ్ లైక్ దట్, నో ఓన్లీ ఐ హ్యావ్ టు బై దిస్ వన్ ఓన్లీ, దేర్ ఈజ్ నో చాయిస్ ఫర్ మీ. అంటే ఏంటి? అలా చేయకనే చెప్తున్నాను అనమాట. ప్లీజ్ డోంట్ కిల్ ద చాయిస్ ఆఫ్ కస్టమర్స్. మీరు కస్టమర్స్కి ఏం చెప్పాలి వచ్చి, అరే బాబు ఇది నా ప్రోడక్టు, ఇది నా మొబైల్ ఫోన్, దీంట్లో ఇంత బ్యాటరీ ఉంది, ఇంత కెమెరా కెపాసిటీ ఉంది, ఇంత రీఫ్రెషింగ్ రేట్ ఉంది అని నీ ఫీచర్ చెప్పు. అంతేకాని నువ్వు ఏదో డిజైన్ చేసావంటే ఇది తప్ప ఇంకా ఫోన్ లేదు, ఈ ఫోన్ తప్ప వేరే ఫోనే కాదు అని డిజైన్ చేసావు అనుకో, ఇంకేంటి ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ అనేది ఎండ్ కదా. వాడు ఇంక వేరే ఫోన్ చాయిస్ చేసుకోలేడు. ఎందుకని? నువ్వు వాడి మైండ్స్ అలా గేమ్ ఆడావు. అర్థమవుతుందా? అలా మైండ్ గేమ్స్ ఆడకండి. మీరు మీ ప్రోడక్ట్ డిజైన్ చేసేటప్పుడు ప్లీజ్ డోంట్ కిల్ ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ ఆఫ్ కస్టమర్స్. సెకండ్ పాయింట్ చూడమ్మా. ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ వెన్ కాన్సెప్చువలైజింగ్, డిజైనింగ్ and marketing their products, organization should not prevent freedom of choice and fair competition. ఇప్పుడు కూడా కొంతమంది అంటారమ్మా, క్లాసెస్ చెప్పేటప్పుడు మా క్లాసెస్ తప్ప మీరు ఏ క్లాసెస్ కొన్నా పాస్ అవ్వరు ఉంటారు కొంతమంది బ్యాచ్. అలాగన్నమాట. ఇప్పుడు నువ్వు రా, చెప్పు నీకేమొచ్చు, నువ్వు ఎలా చెప్తావు, నీ క్లాసెస్ కొంటే అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, నువ్వు అంతేకాని వాని తిట్టి వీని తిట్టి ఇక్కడ చేయకూడదు, తప్పు. ఓకేనా? అంటే స్టూడెంట్కి ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ ఇవ్వాలి. నీకు ఏ సబ్జెక్ట్ కావాలో నువ్వు సెలెక్ట్ చేసుకోవాలి. అంతేకాని ఐ కెనాట్ డిజైన్, ఐ కెనాట్ కాన్సెప్చువలైజ్ సచ్ ఏ వే దట్ స్టూడెంట్ ఇది తప్ప వేరే కొనకూడదు అని డిజైన్ చేయకూడదు. నేను అర్థమవుతుందమ్మా? ఏం చెప్పండి? వైల్ డిజైనింగ్, కాన్సెప్చువలైజింగ్, మార్కెటింగ్ ద ప్రొడక్ట్స్, కంపెనీస్ షుడ్ నాట్ kill the freedom of choice and competition. Companies should not kill freedom of choice and competition. తర్వాత దీన్ని లింక్ చేసుకుందాం. జనరల్గా మీకు ఈ మధ్య అడ్వర్టైజ్మెంట్ బిజినెస్ ఈజ్ వెరీ బిగ్ బిజినెస్. అడ్వర్టైజ్మెంట్ బిజినెస్ ఈజ్ మోస్ట్ మిస్లీడింగ్ బిజినెస్. అసలు నాకు అర్థం కాదు. ఒకడు వస్తాడు, మహేష్ బాబు వస్తాడు, ఏదో డెన్వర్ స్ప్రే అంటాడు, సీక్రెట్ ఆఫ్ మై సక్సెస్ అంటాడు. ఒరే, నువ్వు కొట్టుకునే సెంట్కి నీ సక్సెస్కి ఏంట్రా సంబంధం? ఇంకోటి వస్తాడు, థమ్స్అప్ తాగండి ఏదో అంటాడమ్మా, దూకేస్తా ఆ మౌంటైన్ డ్యూవా, భయం వదిలేసి, ఒరే పైనుంచి దూకటానికి మౌంటైన్ డ్యూకి ఏంట్రా సంబంధం? ఇంకొక అమ్మాయి వస్తుంది, ఏమో ఇది రాస్తుంది మొహానికి, ఇది రాసుకుంటే నేను ఇంతకుముందు ఇలా నల్లగా ఉండేదాన్ని ఇలా అయిపోయిందండి. ఏం సంబంధం? ఇంకోటి వస్తాడు, బూస్ట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ మై హైట్ అంటాడు. ఇంకోటి వస్తాడు, నేను ఈ హెయిర్ ఆయిల్ వాడటం వల్లే నా జుట్టు ఇంత పెరిగింది అంటాడు. అంటే ఏంటి? మిస్లీడింగ్. అవునా కదా? నిజం చెప్పండి, అసలు ఏమన్నా సంబంధం ఉందా? వీళ్ళు చెప్పే పనులకి, వీళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేదానికి ఏమన్నా సంబంధం ఉందమ్మా? పిచ్చి అడ్వర్టైజ్మెంట్లు, జనాలు మిస్లీడింగ్, అది చేయొద్దు అంటారనమాట. బట్ అదే చేస్తారనుకోండి. ఏం చెప్పారమ్మా లాస్ట్లో? డోంట్ మిస్లీడ్ వైల్ అడ్వర్టైజింగ్ యువర్ ప్రొడక్ట్స్, ప్లీజ్ డోంట్ మిస్లీడ్ ద కస్టమర్స్. ఎఫ్ పాయింట్ చూడమ్మా. మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్. వెన్ అడ్వర్టైజింగ్ అబౌట్ ద ప్రొడక్ట్స్, ఎన్ష్యూర్ దట్ మిస్లీడింగ్ అండ్ కన్ఫ్యూజింగ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ నాట్ ప్రొవైడ్ టు ద కస్టమర్స్ అబౌట్ ప్రొడక్ట్స్ అండ్ యూసేజ్. ఇదే చేసేది అందరూ. ఇది మాత్రం ఎవడు ఫాలో అవ్వడం. సో బిఎస్ఆర్ రిపోర్ట్లో ప్రిన్సిపల్ నెంబర్ 9లో ఈ పాయింట్ మాత్రం ఎవరు ఫాలో అవ్వరు. మనకెందుకు చెప్పండి, 3 పాయింట్లు ఏం చెప్పండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ప్రతి కంపెనీ వాళ్ళ ప్రొడక్ట్స్ వల్ల వచ్చే నెగిటివ్ ఇంపాక్ట్స్ని రెడ్యూస్ చేయడానికి ట్రై చేయాలి. రెడ్యూస్ నెగిటివ్ ఇంపాక్ట్ ఆఫ్ యువర్ ప్రొడక్ట్స్ ఆన్ సొసైటీ, ఎన్విరాన్మెంట్, పీపుల్. తర్వాత నెగిటివ్ ఇంపాక్ట్ రెడ్యూస్ చేసిన తర్వాత మీ ప్రోడక్ట్కి అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చేటప్పుడు ప్లీజ్ డోంట్ మిస్లీడ్ అడ్వర్టైజ్మెంట్. అదేవిధంగా మీ ప్రోడక్ట్ డిజైన్ చేసేటప్పుడు, కాన్సెప్చువలైజింగ్ చేసేటప్పుడు, మార్కెటింగ్ చేసేటప్పుడు ప్లీజ్ డోంట్ డిజైన్ ఇన్ సచ్ ఏ వే దట్ ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ ఈజ్ నో మోర్ అండ్ యు ఆర్ కిల్లింగ్ ద కాంపిటీషన్. 3 పాయింట్లు రైటా. నెక్స్ట్ తర్వాత చూద్దాం బుక్లో పాయింట్లు. జనరల్గా మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్ పర్చేస్ చేశారంటే
జనరల్గా మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్ పర్చేస్ చేశారంటే, పర్టికులర్గా టొబాకో, ఆల్కహాల్ ఇలాంటివి కొన్నారంటే దాని మీద క్లియర్గా రాసి ఉండాలన్నమాట. ఇఫ్ ఈ ప్రోడక్ట్ వాడటం వల్ల ఏదైనా యాడ్వర్స్ ఇంపాక్ట్స్ ఉంటే అవి మీరు ట్రాన్స్పరెంట్గా డిస్క్లోజ్ చేయాలి. నేను కూడా చూసిన పాయింట్ మనం ట్రాన్స్పరెంట్ డిస్క్లోజర్ ఇక్కడ మళ్ళీ చెప్తారమ్మా. మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్ తయారు చేసినప్పుడు దాని బ్యాక్ సైడు దీనివల్ల వచ్చేటువంటి యాడ్వర్స్ ఇంపాక్ట్స్ ఏమన్నా ఉంటే ఏం చేయాలి? ప్లీజ్ ట్రాన్స్పరెంట్లీ డిస్క్లోజ్ ద యాడ్వర్స్ ఇంపాక్ట్ ఆన్ యూసేజ్ ఆఫ్ దిస్ ప్రోడక్ట్. తర్వాత మీరు జనరల్గా ఏ ఎలక్ట్రానిక్ ఐటెం కొన్నా సరే దాంట్లో మీకు బుక్ ఇస్తాడు. ఏంటది? యూజర్ మాన్యువల్ ఇస్తాడు లేదు మీకు బుక్. దాంట్లో మీకు ఒక బుక్ ఇస్తాడు, యూజర్ మాన్యువల్. అది మ్యాండేటరీ ఇక్కడ చెప్పారు. ప్లీజ్ ప్రొవైడ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ టు ద కస్టమర్స్ రిగార్డింగ్ హౌ టు యూజ్, హౌ టు రీయూజ్, హౌ టు రీసైకిల్ అనేది మీరు ఖచ్చితంగా ప్రతి ప్రోడక్ట్తో పాటు యూజర్ మాన్యువల్స్ ప్రొవైడ్ చేయాలి. ఉన్న పాయింట్లో తర్వాత మీరు ప్రొడక్ట్స్ పర్చేస్ చేసిన తర్వాత మీరు చూడండి, మీరు చిప్స్ ప్యాకెట్ కొన్నా సరే కింద రాస్తారమ్మా, ఫర్ ఎనీ గ్రీవెన్సెస్, ఫర్ ఎనీ కంప్లైంట్స్ ప్లీజ్ కాల్ దిస్ నెంబర్ ఆర్ ప్లీజ్ ఈమెయిల్ టు దిస్ ఈమెయిల్ అని మీరు కావాలి చూడండి. అంటే ఏంటి? ప్రతి ప్రోడక్ట్ పర్చేస్ చేసిన తర్వాత యూ షుడ్ ప్రొవైడ్ ప్రాపర్ గ్రీవెన్సెస్ సపోర్ట్ టు ద కస్టమర్స్. 3 గ్రీవెన్సెస్ సపోర్ట్ ఇవ్వాలి, యూజర్ మాన్యువల్స్ ప్రొవైడ్ చేయాలి, యాడ్వర్స్ ఇంపాక్ట్స్ ఉంటే వాటిని మీరు ట్రాన్స్పరెంట్గా డిస్క్లోజ్ చేయాలి. 6 పాయింట్స్ అమ్మా చాలు. రైటా? 7th పాయింట్ కొట్టేసానమ్మా. ఆ యూనివర్సల్ యాక్స్ అవసరం లేదు మనకి. తర్వాత ఇంకో పాయింట్ ఏంటంటే జనరల్గా మీరు సూపర్ మార్కెట్కి వెళ్ళండి. సార్ మొబైల్ నెంబర్ ప్లీజ్ సార్. ఎందుకు మొబైల్ నెంబర్ అంటే, సార్ మీకు రివార్డ్ పాయింట్లు వస్తాయి అంటారు. మనం ఏం చేస్తాం? మొబైల్ నెంబర్లు ఇచ్చేస్తాం. వాళ్ళు ఏం చేస్తారు? ఆ మొబైల్ నెంబర్ని ఎవరికో అమ్ముకుంటారు. అవునా కదా? సో మీ దగ్గర ఉన్నటువంటి కస్టమర్ డేటాని ప్లీజ్ మెయింటైన్ ప్రైవసీ ఆఫ్ కస్టమర్ డేటా. మొత్తం అమ్మ 7 పాయింట్లు అమ్మా. ఏంటంటే 7 పాయింట్లు, 3 ప్రొడక్ట్ తయారు చేయకముందు, 3 ప్రొడక్ట్ తయారు చేశాక, 1 ఈ ప్రోడక్ట్ కొన్న కస్టమర్ గురించి. ఇలా వీ కెన్ సింప్లీ రిమెంబర్ అమ్మ. చెప్పండి, కస్టమర్ యొక్క డేటా అనేది ప్రైవసీ ఆఫ్ కస్టమర్ డేటా షుడ్ బి మెయింటైన్. తర్వాత ప్రొడక్ట్ కొనేటప్పుడు మీరు తయారు చేసేటువంటి సిగరెట్ ప్యాకెట్ మీద రాస్తారు కదమ్మా అక్కడ, స్మోకింగ్ కిల్స్, స్మోకింగ్ ఈజ్ ఇంజూరీస్ టు హెల్త్. అంటే ఏంటి? మీ ప్రోడక్ట్ వల్ల వచ్చేటువంటి యాడ్వర్స్ ఇంపాక్ట్స్ని మీరు ట్రాన్స్పరెంట్గా డిస్క్లోజ్ చేయాలి. తర్వాత మీరు కొనే ప్రతి ప్రోడక్ట్లో యూజర్ మాన్యువల్స్ ప్రొవైడ్ చేయాలి. యూ షుడ్ ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ హౌ టు యూజ్, how to reuse, how to recycle. You should provide information and user manuals to the customers. ప్రోడక్ట్ కొన్న తర్వాత వాడికి సాటిస్ఫాక్షన్ లేకపోతే మిమ్మల్ని రీచ్ అయ్యి కంప్లైంట్ చేసే విధంగా యూ షుడ్ ప్రొవైడ్ adequate grievances redressal mechanism, GRM. ముందు చెప్పండి అమ్మా. మీ ప్రోడక్ట్ తయారు చేయడం వల్ల వచ్చే నెగిటివ్ ఇంపాక్ట్ని రెడ్యూస్ చేయడానికి ట్రై చేయండి. అంతేనా? అడ్వర్టైజ్మెంట్ చేసేటప్పుడు మిస్లీడింగ్ చేయమాకండి. మీ ప్రోడక్ట్ కాన్సెప్చువలైజింగ్ అవ్వచ్చు, డిజైనింగ్ అవ్వచ్చు, మార్కెటింగ్ అవ్వచ్చు. ఎలా చేయాలంటే ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ ఉండాలి, అదేవిధంగా కాంపిటీషన్ కూడా మెయింటైన్ అవ్వాలి. ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ కిల్ చేయమాకండి, కాంపిటీషన్ ఎండ్ చేయమాకండి. సింపుల్ అమ్మ. చూడండి ఎంత బాగున్నాయి. అర్థమవుతుందా? చెప్పండి. ప్రొవైడ్ వాల్యూ టు ద కస్టమర్స్ ఇన్ రెస్పాన్సిబుల్ మేనర్. అంతేనా? ప్రొవైడ్ వాల్యూ టు ద కస్టమర్స్ ఇన్ రెస్పాన్సిబుల్ మేనర్. ఫస్ట్ పాయింట్ ఏంటి? ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ ఎనీ కంపెనీ, ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ ఎనీ ఎంటిటీస్ క్రియేట్. ముందు క్రియేట్ చేయండి, తర్వాత ప్రొవైడ్ చేయండి. క్రియేట్ అండ్ ప్రొవైడ్ ఏంటవి? యూస్ఫుల్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ టు ద కస్టమర్స్. ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ టు ద కస్టమర్స్. ఏం పాయింట్లు చెప్పండి? తయారు చేయకముందు, తయారు చేసిన తర్వాత కొనేవాడి సంగతి ఏంటి? రెడ్యూస్ నెగిటివ్ ఇంపాక్ట్ ఆన్ ద సొసైటీ.
ట్రయింగ్ టు రెడ్యూస్ నెగిటివ్ ఇంపాక్ట్ ఆన్ ద పీపుల్ ఎన్విరాన్మెంట్. తర్వాత వైల్ అడ్వర్టైజింగ్ ప్లీజ్ డోంట్ డూ మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్. వైల్ డిజైనింగ్, కాన్సెప్చువలైజింగ్, మార్కెటింగ్ ప్లీజ్ మెయింటైన్ ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ ఆఫ్ ద కస్టమర్స్ అండ్ కాంపిటీషన్. తర్వాత యాడ్వర్స్ ఇంపాక్ట్స్ ఉంటే, టొబాకో కిల్స్, స్మోకింగ్ కిల్స్, యాడ్వర్స్ ఇంపాక్ట్స్ ఉంటే దాన్ని ట్రాన్స్పరెంట్గా డిస్క్లోజ్ చేయండి. యూజర్ మాన్యువల్స్ ప్లీజ్ ప్రొవైడ్ యూజర్ మాన్యువల్స్ ఫర్ యూసేజ్, రీయూసేజ్ అండ్ రీసైక్లింగ్ ఇన్ఫర్మేషన్. కంప్లైంట్స్ ఇవ్వడానికి ప్లీజ్ అప్రోప్రియేట్ గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం ఉండాలి. ఇవన్నీ కొన్న కస్టమర్ డేటాని మీరు ప్రైవసీ మెయింటైన్ చేయాలి. చూడండి ఎంత బాగుందో. 7 points, 5 marks. రెడ్యూస్ నెగిటివ్ ఇంపాక్ట్స్, ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ ఉండాలి, అంతేనా? ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ ఉండాలి, అడ్వర్టైజ్మెంట్ మిస్లీడింగ్ అవ్వకూడదు, యాడ్వర్స్ ఇంపాక్ట్ డిస్క్లోజ్ చేయాలి, యూజర్ మాన్యువల్స్ ప్రొవైడ్ చేయాలి, గ్రీవెన్సెస్ రిడ్రెసల్ మెకానిజం ఉండాలి, డేటా ప్రైవసీ మెయింటైన్ చేయాలి. ఈజీ. ప్లీజ్ ఇలా చదువుకోండి. ఈ కాన్సెప్ట్ ఎగ్జామ్లో వచ్చిందనుకోండి ఈజీగా 5 marks. బట్ ఇప్పుడు బాగానే ఉంటుంది, మర్చిపోతాం మళ్ళీ. ఏం చేయాలి? మీరు రోజు చదవాలి ఆడిటింగ్ మీరు డైలీ అంటే ఇంకా మనకి దేర్ ఆర్ ఓన్లీ 2 small principles: ప్రొటెక్షన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఇన్ఫ్లుయెన్స్ ఆన్ సొసైటీ. ఆ 2 చేసామనుకోండి క్లాస్లో, ఇక్కడితో మనకి ఈ చాప్టర్ అయిపోతుంది. 5 మార్కులు చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. రిజల్ట్ రోజు బాధపడతారు మళ్ళీ. సో గ్రూప్ ఆడిట్ చదువుకోండి. ఎస్డిజి నేను చెప్పిన వేలో చదువు. కొంచెం టైం పట్టిద్దమ్మా, నేను చెప్తాను కదా, నా క్లాస్ విన్నప్పుడు టైం పట్టిద్ది, రివిజన్లో టైం పట్టదు. మీరు ఏదో టైం సేవ్ చేసుకుందామని చెప్పేసి వేరే ఇంగ్లీష్, హిందీ క్లాసెస్ పైపైన చదివారనుకోండి ఎగ్జామ్లో మర్చిపోతారు. ఇప్పుడు చూడండి, మనం ఒక లాజిక్ చెప్పుకుంటాం, స్టోరీ చెప్పుకుంటాం, గుర్తుండిపోతుంది. రైట్? నెక్స్ట్ మనకు ఆ 2 ప్రిన్సిపల్స్ ఫినిష్ చేద్దాము. ఇవాళ ఈవినింగ్లో మనం విల్ ఫినిష్ ఎస్డిజి ఆడిట్. కలుద్దాం మళ్ళీ.